నేను సత్య నాన్న చాలా బాగున్నాం. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. దేవి, మేం బానే ఉన్నామమ్మా. ఏమండి అక్కడ ఏం జరుగుతోందండి? ఇదిగోండి నాన్న. సీతమాలక్ష్మి, వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేస్తామని చెప్పి వెళ్లారు. వెళ్ళిన పని ఏమైందండి? నేను దేవి నలన్ సార్ ఇంటికొచ్చాం మహాలక్ష్మి. ఆ తర్వాత అందరూ కలిసి చాముండేశ్వరి ఇంటికి సంబంధం మాట్లాడటం కోసం వెళ్లారు. ఆ, నాన్న నేనున్నాను కదమ్మా, మీరు దేనికి భయపడకండి. వరద, ఇలా జరిగిందేంట్రా? సమస్య ఇంత పెద్దదైపోయింది. ఏంట్రా ఇది? మనకి హెల్ప్ చేద్దాం అనుకున్నవారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్తున్నావేంట్రా? ఏమండి నాకు నిజంగా భయంగా ఉందండి. మీరెందుకు సత్యాదేవులతో కలిసి అక్కడే ఉండాలనుకున్నారు? మాట్లాడకుండా వాళ్ళని తీసుకుని తిరిగి ఇంటికి వచ్చేయండి. వరద, ఆ చాముండేశ్వరి. నాన్న ఎందుకు నాన్న భయపడుతున్నావు? ఇందుకే నేను ఫోన్ చేయడానికి 3-4 రోజులు ఆలోచించాను. నాన్న నా గురించి మీకు తెలుసు కదా, మన ఊర్లో నేను ఎన్ని పంచాయతీలు చేయలేదు. వీళ్ళేమన్నా అంత గొప్ప మనుషులా? మీ కొడుకు ప్రాణాలకు భయపడేవాడా నాన్న? ఊరికే నాకు వాళ్ళు ప్రెసిడెంట్ పదవి ఇచ్చి కూర్చోబెట్టారా ఏంటి? ఏమండి ఇది మీరు పుట్టి పెరిగిన ఊరండి. ఇక్కడ మీరు తెలియని వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారా? వైజాగ్ అలానా? అక్కడ మీరు ఏం చేయగలరు చెప్పండి? ఆ చాముండేశ్వరి మన పిల్లలకి ఎన్ని దారుణాలు చేసిందో మనందరికీ బాగా తెలుసు. నువ్వు ఈ ఊరికేరా పెద్ద మనిషివి, కానీ ఆమె ఆ సిటీకే పెద్ద మనిషి కదా. నానా ఆ చాముండేశ్వరి ఎంత గొప్ప మనిషి అయితే ఏంటి? నీతి న్యాయం అంతకంటే గొప్పవి. ఆ నీతి న్యాయం నా పిల్లలకు అందించకుండా నేను ఈ ఊరు వదిలిపెట్టి వచ్చే ప్రసక్తే లేదు. ఏమండి నా భర్త పెద్ద మనిషే, కానీ మిమ్మల్ని నమ్ముకొని మేం ముగ్గురం ఇక్కడ ఉన్నాం కదా. వరద, ఒక విషయం బాగా గుర్తుంచుకో. నాన్న నేను వయసైపోయిన వాళ్ళం. మా గురించి నువ్వు దిగులు పడొద్దురా. దేవి సత్యల జీవితమే మనకు ముఖ్యం. వాళ్ళ జీవితాన్ని నిలబెట్టు. అందువల్లేనమ్మా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా కూతురు ప్రేమించిన ఆ అబ్బాయితో వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన తర్వాతే నేను తిరిగి ఊర్లో అడుగు పెడతాను. అలాగే చేయరా నువ్వు. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? స్టాప్. నేను మాట్లాడుతున్నాను కదా. అమ్మా సత్య తీసుకున్న నిర్ణయానికి నేను కూడా తనకు తోడుగా ఉంటానమ్మా. అంతా మంచి జరుగుతుందమ్మా. వెరీ గుడ్, అలాగే చేయరా. అత్తయ్య సీతమాలక్ష్మి, నేను నిర్ణయం తీసుకున్నాను. నువ్వు అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకో. ఏంటండి మీరు? ఒరే వరద, నీ మాటలు విని అది బాగా దిగులు పడిపోతుందిరా. చూస్తుంటే మేమే సేవ చేయాలేమో. అమ్మా నువ్వు ఉన్నావు కదమ్మా, మరి నాకేం దిగులమ్మా. జాగ్రత్తగా ఉండండి. ఫోన్ పెట్టేస్తున్నానమ్మా. ఓకే, డన్. అయ్యో ఏంటత్తయ్య ఆయన్ని రెచ్చగొట్టి మీరిలా మాట్లాడారు? ఏంటి నేను తప్పుగా మాట్లాడింది? నా మనవరాలి జీవితంతోనే ఆడుకుంటున్న దాన్ని ఊరికే వదిలేమంటావా? నేను నా బిడ్డను అలా పెంచలేదు. కోడలు పిల్లల్ని నువ్వు అలా పెంచలేదు. వరద 10 అడుగులేస్తే సత్య 16 అడుగులేస్తుంది. ఇద్దరూ కలిస్తే చాముండేశ్వరి గతి అంతే. దిగులు పడకు, నేను బల్లగుద్ది చెప్తున్నా. దేవి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. జరిగితే సంతోషమే మామయ్య. నువ్వు కూడా వీరమాతవే నిలబడు. ఇలా దిగులు పడుతూ ఉండకు. వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. ఇదిగోండి మామయ్య. ఆటలాడంలే.